హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 29 జనవరి, మండే ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు, ఒకసారి చూసుకోండి. ఓకే, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్ అండ్ ఫండ్స్ ఏవైతే నిన్నటి రోజున ఉన్నాయో అంతే ఉన్నాయి. కానీ ట్రేడర్స్ ఇవాళ నేను మంచి అబ్జర్వేషన్ చేసిన. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం చూడండి, కొంచెం ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి. ఎందుకంటే నేను ఏవైతే మిస్టేక్ చేస్తానో, ఏవైతే బ్యాక్ టెస్ట్ లెర్నింగ్ చేసినో సేమ్ ప్రాబ్లం ఇవాళ కూడా అయింది. ఎందుకు అనేది డీటెయిల్గా చెప్తా, అండ్ హౌ టు ట్యాకల్ అనేది కూడా చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మీరు మొన్నటి వీడియో చూస్తే బ్యాక్ టెస్ట్ చేయండి అని చెప్పిన. చూడండి ట్రేడర్స్, నేను అంత బ్యాక్ టెస్ట్ చేసిన ఒకసారి చూడండి. ప్రతి ఒక్కటి బ్యాక్ టెస్టింగ్ అయితే చేసిన బాగానే. మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అయినాయి, చాలా బాగా మిస్ అయినాయి. ఒకసారి అవన్నీ ఏమైంది ఏంది అనేది ఒకసారి అవి కూడా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను ఏం చేసిన అనేది కూడా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో 11 ట్రేడర్స్ బై అండ్ డిప్ అని పెట్టిన, ప్లానింగ్ ట్రేడర్స్ అని పెట్టిన. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ రాగానే ఈ క్యాండల్ చూసి అవాయిడ్ చేసిన. ఎందుకంటే ట్రేడర్స్ నాకు సెటప్ అనేది ప్రాపర్గా వ్యాలిడ్ ఉండాలి. ఇలాంటి క్యాండిల్స్ వస్తే అవాయిడ్ చేసేది సింపుల్. ఎందుకంటే ఇదంతా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. చిన్న చిన్నగా మార్కెట్లని చార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తా అంటే వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రాపర్ ఉంది. కానీ ట్రేడర్స్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం కిందికి వచ్చి డిప్పు 38% ఆ లెవెల్ వరకు ఇట్లా సంథింగ్ వస్తే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటా, స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుంటా. టార్గెట్ మంచి పెద్దగానే ఉంది అని చూసిన. కానీ మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని హై బ్రేక్ చేసింది. దీని హైక్ బ్రేక్ చేసిందంటే ఇంతగానం కన్సల్టేషన్ వ్యాలిడే పోయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఈ డిప్ ఇట్లా వస్తే అప్పుడు ఈ లెవెల్లో బై చేయడానికి టైం పడుతుంది, అందుకే అవాయిడ్ చేసిన. ఓకే, గమనిస్తా అలా ట్రేడర్స్ నా మైండ్ సెట్ ఎట్లుందో. దాని తర్వాత ట్రేడర్స్ ఇక్కడ ఒక ప్లాన్ చెప్పిన, ఇట్లా వస్తే బాగుంటది. దాని తర్వాత నేను బై, నా మొత్తం ప్లాన్లో మొత్తం నిఫ్టీ ఇండెక్స్ మీద ఉంది. అండ్ నిఫ్టీ గురించి చూడండి, ఇక్కడ ఒకటి చెప్పిన, నిఫ్టీ లుకింగ్ స్ట్రాంగ్. ఓకే, దాని తర్వాత మార్కెట్ కిందికి కూడా వచ్చింది. అంత ప్రాపర్ ఉంది ట్రేడర్స్, ఈ లెవెల్లో నాకు మంచి ప్రాపర్ ఉంది. కానీ ఎందుకు మిస్ చేసిన అంటే ఒక చిన్న పాయింట్ ట్రేడర్స్, నేను ఇక్కడ పెట్టినప్పుడు నాకు ఒక స్క్రీన్ లో ఏదైతే చార్ట్ ఉంటుందో అది ఒక స్క్రీన్ లో ఆప్షన్ చైన్ ఉంటుంది ట్రేడర్స్. ఓకే, నేను ఇక్కడ నుంచి వెళ్ళి ప్రైస్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉన్నప్పుడు నాకు 202 రూపాయల దగ్గర ఉంది. సడన్ గా ప్రైస్ వచ్చేసి 208 రూపాయల దగ్గర దొరుకుతాను. అంటే ట్రేడర్స్ నాకు ఎంట్రీ తీసుకోక ముందే 6 రూపాయలు లాస్. 6 ఇంటూ 50 వేసుకుంటే ట్రేడర్స్ 300 రూపాయలు లాస్. సో రిట్రేస్ వస్తుందేమో అని చూస్తానా, ఇది నా మెయిన్ ప్రాబ్లం. కానీ దీన్ని అదర్ వేలో థింక్ చేస్తే లో నుంచి 6 పాయింట్ ఉన్నది కాబట్టి నీకు మ్యాక్స్ ఎస్ఎల్ వచ్చేసి 10 పాయింట్లు లేదా 12 పాయింట్లు మాత్రమే కొట్టేస్తుంది. ఓకే, అందులో ఈ 6 పాయింట్లు ఇంక్లూడ్, ఇంకొక 6 పాయింట్లు ఎక్స్ట్రా వేసుకోండి, అలా చూసుకోవచ్చు కదా ట్రేడర్స్. కానీ ఈ ఆప్షన్ ఏదైతే చైన్ చూసేసరికి 202 రూపాయలు ఉన్నది నాకు 208 రూపాయల దగ్గర, 209 రూపాయల దగ్గర దొరికితే రిట్రేస్ కోసం వెయిట్ చేస్తానా. రిట్రేస్ వచ్చినప్పుడు నాకు మంచి అనిపిస్తలే. ఒకసారి మీరు చార్ట్లలో చూడండి, డైరెక్ట్ ఈడొక ఆపర్చునిటీ ఉంది అండ్ దీని తర్వాత ఇది కూడా ప్రాపర్ గానే ఉంది. దాని తర్వాత చెప్పినా కూడా తీసుకోవాలని ఉంది, ఇక ఆగది, ఇది మిస్సింగ్ ఆపర్చునిటీ అని చెప్పిన. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇగో చూడండి దాని తర్వాత ఎట్లా పోయిందో, విత్ ఇన్ ద 4 minutes లో ఎట్లా పోయిందో చూడండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ. ఇక్కడ అన్ని ఏ టు జెడ్ మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ నిఫ్టీకి వస్తుంది సింపుల్. మార్కెట్ నేను ఇక్కడ ఫస్ట్ బయింగ్ చూసిన, కానీ ఈ ఐ అనేది బ్రేక్ చేసి నాకు అవాయిడ్ చేసింది. దాని తర్వాత ట్రేడర్స్ ఏదైతే ఇది ఉందో చూడండి ట్రేడర్స్, ఇది ప్రాపర్ అంటే ప్రాపర్ బ్రేక్అవుట్ ట్రేడర్స్. ఇక్కడ ఎంట్రీ కావాలి, ఇక్కడ సింపుల్ గా ఎస్ఎల్ పెట్టాలి. కానీ నేనేం చూస్తానంటే ఈడ నాకు 198 202 రూపాయల నుంచి డైరెక్ట్ నాకు 208 209 పాయింట్ల దగ్గర ఎంట్రీ. ఓకే, అంటే ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి ట్రేడర్స్ 6 నుంచి 8 పాయింట్లు ట్రేడర్స్, అంటే 400 రూపాయలు మినిమం, 300 నుంచి 400 రూపాయలు లాస్ ఎంట్రీ కాకముందు అని ఆ థింకింగ్ తోని నేను అవాయిడ్ చేస్తానా. అది అవాయిడ్ చేస్తానో లేదో మార్కెట్ నా వైపు పోతాను. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ట్రేడర్స్, ఇక్కడ ఎట్టలేదన్న ఈ మూమెంట్ ట్రేడర్స్ నాకు 1500 అంటే 30 పాయింట్లు ఆప్షన్ ప్రీమియం మూవ్ అయింది ట్రేడర్స్. 202 నుంచి 238 40 దాకా ఇక్కడ ప్రీమియం అనేది పోయింది.
అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ట్రేడర్స్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా సేమ్ ట్రేడర్స్ వేరే స్ట్రైక్ ప్రైస్ ఇదో 21,700 అనే స్ట్రైక్ ప్రైస్, ఇదో 21,750 అనే స్ట్రైక్ ప్రైస్. ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ కూడా ట్రేడర్స్ ఈ పెద్ద మూమెంట్ రాగానే నాకు ఆప్షన్ చార్ట్ అనేది డైరెక్ట్ నాకు హై ప్రైస్ లో దొరికినట్టు నాకు అనిపిస్తుంది. సో అవాయిడ్ చేసిన, ఇది అవాయిడ్ చేసింది మంచిగా అయింది. దాని తర్వాత ఎస్ఎల్ అయితే కొట్టింది, కానీ ఇందులో అయితే ప్రాఫిట్ వచ్చు. ఓకే, ఇక ఫైనల్ అయితే ఇది అబ్జర్వ్ చేసిన, కానీ రేపటి నుంచి ట్రేడర్స్ ఖచ్చితంగా మీరు చూడండి నిఫ్టీలో మాత్రం 40 పాయింట్స్ ఉన్నా కానీ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్న ట్రేడర్స్. ఎందుకంటే నా బ్యాక్ టెస్టింగ్ అనేది నన్ను స్ట్రాంగ్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ టు 120 పాయింట్స్ వరకు వస్తే నేను తీసుకుంటాను ట్రేడర్స్ ఖచ్చితంగా. ఇవాళ కూడా మీరు ఒకవేళ నన్ను గమనిస్తే ట్రేడర్స్, ఓకే, ఎప్పటికీ నేను చిన్న చిన్న ఎస్ఎల్ పెట్టేది, కానీ ఇవాళ చూడండి ట్రేడర్స్ పెద్ద పెద్ద ఎస్ఎల్ పెట్టడానికి ట్రై చేసిన. ఓకే, ఇగో ఇక్కడ చూడండి ట్రేడర్స్ పెద్ద ఎస్ఎల్ యాక్చువల్లీ ఇక్కడ పెట్టిన, లైక్ యాక్చువల్ ఇక్కడ అనుకున్నా. ఓకే, దాని తర్వాత కొంచెం ఇక్కడ ఇది కూడా 40 పాయింట్ 38 పాయింట్లు సంథింగ్ వస్తుంది ట్రేడర్ చూసుకుంటే. ఓకే, ఇలా చాలా అయితే చాలా కొంచెం ట్రేడింగ్ ఏదైతే సెటప్ నా రూల్స్ కొంచెం మోడిఫై అయితే చేసిన. చూద్దాం రేపటి నుంచి ఏమైందో. ఈ వారం బడ్జెట్ ఉంది, కానీ ఆ బడ్జెట్ నాకు తెలిసి ఏం ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడదు. ఎందుకు అంటే సింపుల్ ట్రేడర్స్, ఇది మెయిన్ ఫుల్ బడ్జెట్ కాదు. ఎందుకంటే రిజల్ట్స్ ఉన్నాయి, ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. జూన్ జూలైలో మెయిన్ బడ్జెట్ వస్తుంది, అప్పుడు మార్కెట్ రియాక్షన్ ఇస్తుంది. కానీ ఇది ఓన్లీ హాఫ్ బడ్జెట్ అనుకోండి. ఓకే, అండ్ దాని తర్వాత ఫెడ్ న్యూస్ ఉంది, అది ఇంపాక్ట్ పడితే పడవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.